So hey guys, wait. So hey guys, welcome to Gaming with Cherry Official. ఈరోజు మళ్ళీ మనం ఒక లైఫ్ స్టైల్ సర్వర్ అయితే ఆడబోతున్నాం guys. మనం ఒక బ్రోతో ఆ బ్రో వచ్చేలోపు మనం తొందరగా దూరం వెళ్ళిపోవాలి guys. సో మనం కొట్టకుండా ఉంటే చాలు. స్టార్టింగ్ లోపల PvP స్పాన్ చేసాం. నెక్స్ట్ వీడియో లోపల PvP కూడా అనేబుల్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లోపల ఎవరు చంపుకుంటారులేండి. ఆ బ్రో ఎక్కడికి వెళ్తే మనకేంది, మనం ఎట్లన్నా కొంచెం ఒక 12-13 బుక్స్ అయితే కలెక్ట్ చేయాలి గాయస్. బెడ్ కూడా చేసుకోవాలి, టైం లేదు. ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నా అంటే ఆ బ్రోకి కనపడితే ఇక్కడిక్కడనే వేసేస్తాడు. అంటే ఆ బ్రో కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాడు. ఇప్పుడే ఆ సర్వర్ని అయితే లైఫ్ స్టైల్ సర్వర్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి మీకు చాలా సస్పెన్స్ వీడియోస్ అయితే వస్తాయి అని అయితే చెప్పుకోవచ్చు గాయస్. తొందర ఫుడ్ అంత యాపిల్స్ ఓకే సెట్. తొందర షీప్స్ వెతుక్కోవాలి. షీప్సే ఫుడ్. ఇవి కూడా ఫుడ్ లేండి. కానీ ఆ బ్రో ఎక్కడికి పోయాడు? దీని లోపల మాప్స్ అయితే రావు. ఇది ఫస్ట్ వీడియోనే కాబట్టి ఎందుకు ఏమి రావు గాయస్. బెడ్ చేసుకోవాలి. బెడ్ ఇదేమన్నా ఓషన్ కంపోజ్. వెయిట్ సెకండ్ గాయస్, బెడ్ చేసుకొని మీతో కలుస్తా గాయస్. మనం మంచి స్పాన్కి అయితే వచ్చేసాం. స్పాన్ అయితే మీరు మీ కళ్ళ ద్వారా చూడగలుగుతున్నారని అయితే అనుకుంటున్నా. ఇదే వీన్ మైనర్. వీన్ మైనర్ అంటే మీకు తెలుసా, ఇట్లనే ఉంటుంది. ఆగండి. షీప్స్ డై కన్వర్ట్ చేయొచ్చు. తొందర షీప్స్ కాదు. మనకి ఇప్పుడు ఇవే కావాలి. వైట్ షీప్ కూడా ఒకటి ఉంది. వైట్ షీప్ ఆగు. ఇది ఆగవేంటి గాయస్, తొందర. అయిపోయి దీని పని అయిపోయింది. స్టోన్ పికెక్స్ ఇంత వేసి డ్యామేజా ఏంటి? నా షీప్స్ కూడా డిస్పాన్ అయ్యేటట్టుంది. ఒక షీప్ ఇక్కడైతే కనపడ్డది. దీన్ని చంపకుండా ఎట్లా వదులుతా? ఇప్పుడు ఎట్లనో మనం డై వెతకాలి. డై వెతికితే అయిపోయి. డై వెతకాలి. డై కంటే ముందు దీన్ని చంపాలి. ఇది ఎంత బుర్రది ఉంటుంది. అయిపోయి. ఆగండి గాయస్, డై వెతుక్కొని మీతో కలుస్తా. సారీ ఫర్ మిమ్మల్ని ఊరికే ఆపుతున్నాగా, దానికి సారీ. సో గాయస్, మనం ఒక మంచి ప్లేన్ సైజెస్ సెట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మైన్కి వెళ్దాం. మనోడు అప్పుడే ఐరన్ డైమండ్కి వెళ్ళిపోయాడు. పర్ఫెక్ట్గా తెలియదు. అమ్మో, కిందకే వెళ్ళి పడిపోతాం అనుకుంటా. ఇప్పుడు మనం ఒక లాంగ్ జంప్ అయితే చేయబోతున్నాం. అయితే అక్కడ ఐరనా? వెయిట్ సెకండ్. ఇవంతా ఎట్లొచ్చినాయా అది కూడా తర్వాత చెప్తా. ఓ భాయ్ సాబ్, ఏమన్నా క్లచ్ అయిందా గైస్? ఓ భాయ్, నాకెందుకు ఎప్పుడు ఇట్లాంటి ఫుల్ రిస్కీ అనిపిస్తుంది తెలుసా గైస్. ఫస్ట్ అయితే మనకు ఐరన్ అయితే దొరికింది. మనోడు ఐరన్ పికాక్స్ చేసేసుకుంది. మనం ఇంకా ఐరన్లోనే అట్కాల్చుకున్నాం. అంటే మనోడికి కూడా ఐరన్ ఇప్పుడే దొరికింది. ఎన్ని పీసెస్ ఉన్నాయి ముందు చెప్తున్నా. దీంట్లో ఏం క్రియేటివ్ ఏం ఉండదు. ఓన్లీ హార్ట్స్ గివ్ హార్ట్స్ అంటే నేను ఆ బ్రోకి అయితే ఇవ్వాలి గాయస్. నాకు ఫుల్ దూల. మనం మైనింగ్కి అయితే చేస్తాము ఈ వీడియో లోపల. నెక్స్ట్ వీడియో లోపల
పక్కా చెప్తున్నా. ఆ బ్రోని ఎట్లైనా రిక్వెస్ట్ చేశాను. పీవీపీ ఫైట్ అయితే ఉంటుంది. ఆ పీవీపీ ఫైట్ ఇప్పుడే ఉంటుందని అయితే చెప్పేస్తున్నా. తో ఈ వీడియోలో ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకోవాలి మనం తొందరగా. ఇట్లా స్లోగా ఐరన్ దొరుకుతూ ఉంటే అయితే చెయ్యలేము నన్ను అడిగితే. కానీ ట్రై చేస్తే కూడా ఏం పోతుంది, ఏం పోదు. ఓ భాయ్ సాబ్. అమ్మ అదో ఈరోజు అబ్బా ఆ బ్రో ఏదో చేసినట్టు అనిపిస్తుంది. లేకపోతే అప్పుడే డైమండ్స్ అమ్మచ్చా. నాకు ఇంకా ఐరన్ ఆర్మర్లోనే ఉంటే డైమండ్స్ అంటే డైమండ్స్ కూడా నాకు చీటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఎంతో స్లోగా గోల్డ్ ఉంది. ఇది నాకు తెలిసి వాటరీ కేవ్. తొందర 5 వచ్చి తొందర పైకి వెళ్దాం గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్స్ కనపడాలి మనకి. ఆగండి, నేను ఎట్లా డైమండ్స్ వెతికి మీతో కలుస్తా. గాయస్ నాకు ఏం దొరికిందో చూడండి. మనం ఆ పైన నుంచి కిందకి వచ్చాగా, అప్పుడే ఇక్కడ నేను స్టార్టింగ్ చూశాను, అందుకే టైం అడిగాను. డైమండ్స్ గాయస్, డైమండ్స్ బోల్తే కంపెనీ 8 డైమండ్స్. ఈ ముందే చెప్తున్నా, పక్కా నేను చెప్తున్నా. ఇక్కడ క్రియేటివ్ అయితే వెళ్ళలేం. గివ్ హార్ట్స్ ఒక్కటే ఉంది. మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ ఇంకొంతమంది ఉంటారులేండి కమెంట్స్ పెట్టడానికి. హేటర్స్ వాళ్ళు ఏందో అర్థం కాదు. స్లీపా పడుకుందాం లేండి, ఏమవుతుంది. ఆ బ్రోకు డైమండ్స్ దొరికింది, ఐరన్ పిక్ అంతా చేసుకుంటూ, కానీ మనకంటే తొందర. ఇది ఎట్లా సాధ్యం? హౌ మెనీ డైమండ్స్ అంట. ఫర్ యూ టెల్, ఫర్ యూ ఫర్ యూ 8. ఆ బ్రో కంటే అందుకే లేట్ వస్తే లేటెస్ట్గా వస్తాం. అది మీకు దీన్ని చూసి అయితే తెలిసిపోయే ఉంటుంది. ఈ కేవ్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేద్దాం అలసిపోద్దు. ఎందుకంటే మనకే ఇంకా కొన్ని డైమండ్స్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. కొంచెం పైకి వెళ్దాం. అరే వీడియో పాస్తా తీయడం కష్టం లేండి. ఓకే డైమండ్స్, నాకు ఎందుకు డైమండ్స్ వస్తే సాటిస్ఫాక్షన్ రావట్లేదు తెలుసా. ఎందుకంటే ఇప్పుడు మనం పైకి పోవాలి. పైకి ఎట్లా పోవాలో నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే డిగ్ డౌన్ చేసుకుంటా పోతే చచ్చిపోతే హార్ట్స్ పోతుంది. అది ఎక్కడ వేస్ట్లో. కానీ లైఫ్ స్టైల్ కూడా అని అయితే అనొచ్చు గాయస్. లాపిస్ లవ్లీ, దీని ఏమంటారు, లాపిస్ లజూలియా లవ్లియా ఏదో ఒకటి. ఓకే ఐరన్ అంతే, ఇంకేం దొరికేది లేదు. ఎందుకంటే పైకి పోవాలి ఇంకా నేను. ఓకే లాపిస్ లవ్లీ కూడా తీసుకుందాం. లాపిస్ లజూలి అంటారు అనుకుంటా దీన్ని. స్టాక్ అంట. అన్నీ దొరుకుతుంది, ఏది కావాలో అదైతే దొరకదు మనకి. అది మన లక్. ఇవంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఏమవుతుందిలేండి. జస్ట్ పాస్ చేస్తే అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు కొంచెం 2 seconds టైం ఇస్తే నేను ఆ పని చేస్తాను. డైమండ్స్ కొంచెం ఇంకా గాయ్స్, నేను పైకి వచ్చి ఐరన్ అయితే అప్డేట్ అయిపోయాను. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబా.